నమ్మకమైన ఆ దేవుణ్ణి ఆరాధించేటకు మన మనస్సు ఒప్పుకోలు చేసుకో. మంచి మంచి సాక్ష్యాలు మనం విన్నాం. నిజమే, దేవుని కృప మన ఎడల లేకపోతే, ఆయన కనికరము జాలి మనం పొందలేకపోతే బహుశా ఆయన సన్నిధిలో మనం ఉండేవారమే కాదేమో. ఈరోజు ఉన్నాం, దేవుని ఆరాధన చేయగలుగుతున్నామంటే కేవలం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే విధానం. కనుక హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. నమ్మకమైన దేవుడు అయిన పాట మనందరికీ తెలుసు. ఈ పాట మనందరికి వచ్చిన పాట కనుక కలిసి పాడడానికి ఇష్టపడదాం. చప్పట్లు కొడుతూ ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ, ఈ లోకంలో మనం నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసు. ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందమా? నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులే అనుకున్నాం, వీరంతా మన స్నేహితులే అని మనం అనుకున్నాం. కానీ వారు మనల్ని విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు చూసినప్పుడు నిజంగా చాలా నిరుత్సాహానికి మనం గురవుతూ ఉంటాం. ఏ సందర్భంలో అయినా నీ పక్షంగా నా పక్షంగా న్యాయం చేసేవాడు, పోరాటము చేసేవాడు మన దేవుడిని మనం నమ్మాలి. ఆయనపై మనం విశ్వాసాన్ని ఉంచాలి. కనుక హృదయపూర్వక ప్రభుని అడగడానికి ఇష్టపడదాం. చప్పట్లు కొడతాం. ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలవకుండినా. నిజమే కదా? ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలవకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. చాలాసార్లు మనం మన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మన శక్తిని ఆధారంగా చేసుకొని మన శక్తి అంతా ధారపోస్తున్నప్పుడు కూడా నష్టాలు వాటిల్లుతున్నప్పుడు, తొట్టిల్లిపోతున్నప్పుడు భయపడిపోతుంటాం. కానీ అలాంటి శాపాల నుంచి మనకు బయటికి తీసుకుని వచ్చేవాడు మన ప్రభువైన యేసు. విశ్వాసం ఉంచి ప్రార్థనాపూర్వకంగా వాటిని ఎదుర్కోవటానికి మనం ప్రయత్నించాలి. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా. నిజమే కదా? జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే
మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాల సమయంలో, గుండె జారిపోతున్న పరిస్థితుల్లో అసలు మన గమ్యం ఏమిటి అని తెలియకుండానే మన అడుగులు వేస్తున్న ఆ సందర్భాల్లో మన పక్షంగా ఉండి మన ఆదుకొని మన చేయి పట్టి నడిపించేవారు, సాయం చేసేవాడు మన దేవుడు. దాన్ని మనం గుర్తించాలి. కనుక ఆయన మేలు తలుచుకుంటూ కృతజ్ఞతతో మనం ఆరాధన చేయడానికి ఇష్టపడాలి. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అంటమా? నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కనుక కొద్ది నిమిషాలు దేవుని మనం స్తుతి చేయడానికి ఇష్టపడతాం. ఇప్పటి వరకు మనం మంచి మంచి సాక్ష్యాలు విన్నాం. అంత మాత్రమే కాదు, మన దైనందిన జీవితంలో అనేక మార్లు, అనేక సార్లు ప్రభువు కలుగు చేసుకునే విధానం మనకు తెలుసు. నిజమే, ఆయనే కనుక మన జీవితాల్లో కలుగు చేసుకోకపోతే మనం ఏమైపోయి ఉండేవారు. చాలాసార్లు మన శక్తిని, మన బలాన్ని ఆధారం చేసుకొని మన ప్రయత్నాలు ముందుకు కొనసాగిస్తున్నప్పుడు సఫలీకృతం కాని ఆ పరిస్థితుల్లో, గమ్యము లేని మన జీవితాల్లో, ఆదరణ కోల్పోయిన ఆ పరిస్థితుల్లో ఆయన చేసిన సహాయాన్ని, ఆయన మన పక్షంగా నిలువబడి చేసిన కార్యాన్ని మనం మర్చిపోతున్నామేమో. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు చేసిన మేలు తలుచుకోవటానికి ఇష్టపడదాం. భయంకరమైన పరిస్థితులు గుండా, భయంకరమైన దినాల గుండా మనం ప్రయాణాలు చేస్తున్నాం. మన చుట్టూ పరిస్థితులు మనకు తెలుసు. భయాందోళన పరిస్థితులు, ఆశ్చర్యం కలిగించే పరిస్థితులు, దిగులు చెందించే పరిస్థితులు. ఎక్కడ వింటున్నా, ఏ మాట వింటున్నా అది సంతోషకర వార్త కాకుండా పోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీవు నేను ఆరాధన చేయగలుగుతున్నామంటే అది దేవుని యొక్క మహావాత్సల్యతని మనం గుర్తించాలి. కనుక ఏమిచ్చినా తక్కువే, ఎలా ఆరాధన చేసినా తక్కువే అవుతుంది.
ఎలా ఆయన దగ్గర ఒదిగిపోవాలో మనం నేర్చుకోవాలి, ఎలా ఆయన్ని కీర్తించాలో కూడా మనం నేర్చుకోవాలి, హృదయపూర్వకంగా స్తుతి చేయడానికి ఇష్టపడాలి. మరి కొద్ది నిమిషాలు మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా అందరి జీవితాల్లో ఆరోగ్యంనిచ్చి క్షేమంనిచ్చి నాయన పరిస్థితులు గుండా మేము వెళ్ళినప్పుడు ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించి నీ సన్నిధికి చేరుకొని నేను ఆరాధన చేసి గొప్ప శ్రేష్టమైన ఈ దినము ఈ సమయం మాకు అనుగ్రహించారు. ఎందుకు మేము పాత్రము కానే కాదు, అయినా జ్ఞాపకం చేసుకునిచ్చినారు, అయినా మీ కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా సంఘాల్లో సాక్ష్యాలు మేము విన్నాం నాయన. రాజారావు విషయంలో, నారాయణ విషయంలో నిజమే ప్రభు, మీకు ఆపదలు లేకపోతే మేమేమాత్రం వారు మాత్రమే కాదు ప్రభు, మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. రాత్రి పడుకొని ఉదయం లేవగలిగామంటే అది మీ కృపను నమ్ముచున్నంతని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా సంఘాన్ని బలపరచండి, మా సంఘంలో ఉజ్జీవం తీసుకుని రండి, మా సంఘానికి మేలులతో నింపండి నాయన. ఇలాంటి సాక్ష్యాలు అనేకం చెప్పగలటకు సహాయం చేయండి తండ్రి. నీ దాసుని మరుగుపరుచుకోండి. నీ దాసుని ద్వారా ఏదైతే వాక్యం ఈరోజు సిద్ధపాటు చేశారో దాన్ని గ్రహించగల మనస్సు మా అందరికీ కలుగజేయండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిదిద్దుకుంటూ కృప చూపించండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు నిర్మితం చేసుకోగల జ్ఞానమును, శక్తిని మాకు అనుగ్రహించండి. బలముతో నింపండి. సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపతో వాత్సల్యంతో నింపమని యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామంలో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి కదా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లల. దేవుడు తన మహాకృపను బట్టి 6వ మాసంలో 3వ పరిశుద్ధ దినమందు ఆయన పాద సముఖంలో ఉండడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించినందును బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. చేరవచ్చిన మీ అందరి సంఘ నాయకులకు, విశ్వాసులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభములు తెలియజేస్తూ, మరి ప్రాముఖ్యంగా మరి దినము ఒక ప్రత్యేక దినంగా మనము చూస్తున్నాం. తండ్రులైన వారందరికీ హ్యాపీ ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో వెళ్దాం. నేరుగా చదవనటువంటి వాక్య భాగం యోబు గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 వచనాలు గమనించినప్పుడు యోబు తన యొక్క బిడ్డల పట్ల తండ్రి బాధ్యత ఎలాంటిది అనేది చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా మన తండ్రి ఎవరనంటే ఆలోచన కనుక చేస్తే దేవుడే మన తండ్రి. అదే పాస్టర్ గారండి, మా తల్లిదండ్రులు లేరా? మా ముందు తల్లిదండ్రులు ఆడలే కదా, వాళ్ళ కడుపున మేము పుట్టాం కదా. నిజమే, కానీ వారికంటే ముందుగా మనలను మన తల్లిదండ్రుల గర్భములో రూపించినటువంటి ఆయనే మొట్టమొదటిగా మనకు తండ్రి. మనము ఆయన కుమారులము మరియు కుమార్తెలుగా ఉన్నామని సత్యాన్ని గమనించాలి. ఎక్కువగా సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో తండ్రిగా దేవుడు పిలువబడ్డాడు, కానీ నూతన నిబంధన గ్రంథంలో అది సంపూర్ణంగా శోభాయనంగా వెల్లడైంది. తండ్రులందరిలో ఉండాల్సినటువంటి స్వభావం ఏదైతే ఉందో అది ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా దేవునిలో ఉంది. ఆ దేవునిలో నుండి మనము ఎంచుకోవాలి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన దయామయుడు, సానుభూతిపరుడు. పాత నిబంధన గ్రంథం అనగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం మనం గమనిస్తే ఆయనలో ఉన్నటువంటి తండ్రి గుణాలు ఏవైతే ఉన్నాయో, తండ్రి స్వభావం ఎలాంటిదో చాలా స్పష్టంగా దీని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా తన పిల్లల యొక్క సంక్షేమాన్ని, తన పిల్లల యొక్క భద్రతను ఆయన అన్నిటికంటే ముఖ్యంగా వాంఛిస్తూ ఉంటాడు. దాని కొరకే పని కొనసాగిస్తూ ఉన్నాడు. గమనించాలి, ఆయన ఎంతో ప్రేమ, శ్రద్ధ కలిగి నిజమైన మంచి తండ్రిలాగా తన పిల్లలకు ఉన్న వారందరినీ కూడా అనుదినము సంరక్షిస్తూ పోషిస్తూ వస్తూ ఉన్నాడు. అందుకనే బైబిల్లో చక్కటి మాట ఉంది కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు,
అటన్నిటికీ సమృద్ధిగా దేవుడిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మనకున్నటువంటి తండ్రులు ఎవరంటే పరలోక తండ్రి ఉన్నాడు, భూలోకపు తండ్రి ఉన్నాడు, ఇంకొక తండ్రి చెప్పండి. పరలోక తండ్రి ఉన్నాడు, భూలోక తండ్రి ఉన్నాడు, ఇంకా ఆత్మీయ తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఈ ఆత్మీయ తండ్రి, వాస్తవానికి వాక్యం ఏం చెప్తున్నారంటే ఆత్మీయ తండ్రి దేవుడే. కాకపోతే మనలను మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి నడిపించిన వారిని మనం ఏం చేస్తూ ఉంటాం? ఆత్మీయ తండ్రిగా పిలుస్తూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తున్నారంటే మిమ్మును తన స్వరక్తమిచ్చి కొనుక్కొని తన ప్రాణాన్ని ధారపోసినటువంటి ప్రభువే మీకు ఆత్మీయ తండ్రి అనేటువంటి ఒక చక్కటి మాటను మనం గమనించాలి. అయితే ఈ మంచి తండ్రి ఏం చేస్తాడు? చూడండి, బైబిల్లో మంచి తండ్రులు ఉన్నారు, మంచి తల్లులు ఉన్నారు, చెడు మార్గం నడిపించినటువంటి తండ్రులు ఉన్నారు, చెడు మార్గం నడిపించిన తల్లులు కూడా ఉన్నారు. మాస్టర్ గారండి, ఈరోజు మీ తండ్రుల దినోత్సవం కదా, మా గురించి చెప్పొద్దు అనుకోవద్దు. మన తండ్రి మంచి తండ్రి కనుక తండ్రి తన బిడ్డలైన వారందరికీ, చూడండి, గృహంలో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉంటారు. ఒక తండ్రి కడుపున పుట్టిన బిడ్డలే, కానీ ఆడపిల్లలు ఒకలాగా మగపిల్లలు ఒకలాగా తండ్రి ఎప్పుడు కూడా చూస్తాడా? చెప్పాలి చూస్తాడా? చూడ, ఇద్దరిని కూడా సమానంగానే చూస్తాడు. ఈరోజు లోక సంబంధమైన తండ్రి అంత శ్రద్ధ తీసుకుని మనం ప్రేమిస్తున్నప్పుడు పర సంబంధమైనటువంటి తండ్రి ఇంకెంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మనం ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం జ్ఞాపకం చేయండి ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం చదువు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. మంచి తండ్రి చేసే పని ఏదైనా ఉందనంటే అది మొట్టమొదటిగా తన పిల్లలను శిక్షిస్తాడు. ఏం చేస్తాడంట? వినాలి, ఏం చేస్తాడు? మంచి తండ్రి మొట్టమొదటిగా తను చేసేటువంటి పని తన పిల్లలను శిక్షిస్తాడు మరియు దండిస్తాడు. చాలామందికి ఒక సందేహం వస్తుంది, అదేంటండి, చూడటానికి మంచి తండ్రి అంటున్నాడు, మంచి తండ్రి అయినప్పుడు తన పిల్లలకు మంచిని ఇవ్వాలి కానీ ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు దండిస్తాడు అనేటువంటి ఆలోచన చేసేటువంటి క్రైస్తవులు లేకపోలేదు. ఇదే సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను అంటాడు, బెత్తము వాడని వాడు, చెప్పాలి, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అంటాడు. అంటే కుమారులను లేక కుమార్తెలను శిక్షించకపోతే, దండించకపోతే తల్లిదండ్రులు పిల్లలకి ఏమైపోతారంట? విరోధులు అయిపోతారు. అంటే వారిని ఎక్కువ ప్రేమించకూడదా అని చెప్పట్లేదు, కానీ ప్రేమించాలి, ప్రేమతో పాటు శిక్ష కూడా ఇవ్వాలి. వాళ్ళు శిక్షిస్తూ దండిస్తూ ఉన్నప్పుడే తమ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటారని నేను వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు మనల్ని శిక్షించడంలో ఆయనకు మంచి ఉద్దేశం అనేది ఉంది. చూడండి, మన పిల్లలను చిన్నప్పుడు వాడిని ఒక దెబ్బ కొట్టామనుకోండి, ఎందుకు కొడతాం? కోపం వస్తే చాలా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు పిల్లల్ని కొడతాం. ఎందుకు కొడతాం? వాడు పాడైపోవాలని ఎప్పుడు కూడా కొట్టం. మరొకసారి ఆ పొరపాటు ఏదైతే చేయకుండా ఉంటాడో దాని కొరకు దండిస్తాం. ఎందుకంటే ఆ శిక్షించినప్పుడు రెండవసారి ఆ పని చేయాలంటే 1-2 సార్లు ఆలోచన చేస్తారు పిల్లలు. ఓహో, పలానా సమయంలో ఇది చేసినందుకు మా నాన్న నన్ను కొట్టాడు, లేక మా అమ్మ నన్ను కొట్టిందని చెప్పి మరలా ఆ తప్పు పని చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. సర్లే చిన్నపిల్లలు కదా ఏదో చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని శిక్షించుకుని ఉంటే వాళ్ళు మరలా అదే తప్పు చేస్తారనే విషయాన్ని గమనించాలి. దేవుడు కూడా మనల్ని శిక్షిస్తూ ఉన్నాడంటే ఆయన మన ఎడల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడన్న సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనకు ఒక శిక్ష వచ్చింది, మన దేవుడు దండిస్తూ ఉన్నాడు. ఆ దండాన్ని, ఆ బెత్తమును ఉపయోగిస్తున్నాడనంటే మనను నాశనానికి గురికమ్మని కాదు, కానీ మన యొక్క జీవితంలో ఒక మంచి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడని సత్యాన్ని మాట కూడా మర్చిపోదు. ఇక్కడ కూర్చొని మనందరికీ కూడా కష్టం వచ్చింది, కఠినమైన పరిస్థితులు వచ్చాయి, బాధలు వచ్చాయి.
కానీ వాటన్నిటి వెనుక దేవుని యొక్క మంచి ఉద్దేశం ఉన్నది అని ఎవరైతే గుర్తిస్తారో వారు మాత్రం మేలు పొందుకుంటారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా అనుకోకుండా నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఇలాంటి మాటలు ఎవరి నోటైతే వస్తారో వారు మేలు పొందుకోవడానికి అర్హులుగా ఎంచబడరు అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుడు మనల్ని సరైన మార్గం ఉంచడానికి ఆయన చాలా శ్రద్ధ వహిస్తున్నాడు. ఎప్పటి నుండో తెలుసా? మనము క్రీస్తును స్వరక్షణను అంగీకరించి బాప్తిజం పొందిన నాటి నుండి నేటి వరకు కూడా, అనగా ఈరోజు ఈ క్షణం వరకు కూడా మనము సరైన మార్గంలో నడవట్లేదు. ఆ సరైన మార్గం నడిపించడానికే దేవుడు శ్రద్ధ వహిస్తున్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. కారణం ఏంటో తెలుసా? ఆయన దృష్టిలో మన విలువ చాలా గొప్పది. ఆయన దృష్టిలో మన విలువ, మనుషుల దృష్టిలో మనం చాలాసార్లు మనం అనుకుంటాం, వాళ్ళను పొగట్లేదు, వాళ్ళను పట్టించుకోవట్లేదు, వాళ్ళను గొప్ప చేయట్లేదు అనుకుంటాం. కానీ దేవుని విషయంలో నువ్వు చాలా విలువైన వాడివిగా, విలువైన దానివిగా గ్రహించాలి. ఎందుకంటే పరలోక తండ్రిగా ఆయన తన పిల్లలకు మరి ఇహలోక సుఖభాగ్యాల గురించి ఆయన ఆలోచించడంటండి. అంటే ఈ లోకంలో జీవిస్తున్న నా కుమార్తెలు, నా కుమారులు సుఖ సౌఖ్యాలు ఉండాలి, భోగభాగ్యాలు ఉండాలి, లోక సంబంధమైనటువంటి స్థిరత్వాలు ఉండాలని ఎప్పుడు కూడా ఆలోచించడంట. ఆయన ఆలోచించే ఒకటి ఏంటంటే మనము పరిశుద్ధులుగా, విశ్వాసపాత్రులుగా, ఆయనపై నమ్మకం ఉంచేవారుగా, యథార్థవంతులుగా తీర్చిదిద్దాలనేది ఆయన యొక్క ఉద్దేశ్యము మరియు ఆయన యొక్క ఆశయం. ఆయన మన కోసం ఈ లోకంలో ధనాన్ని అభివృద్ధి చేసే పనిలో పడలేదు, కానీ మన గుణగణాలను అభివృద్ధి చేసే పనిలో ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మనకి ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా మనం ఏమనుకుంటాం? దేవుడు సహాయం చేస్తే బాగుండు, సహాయం చేయట్లేదు అనుకుంటాం. కానీ ఇహలోక ధనము అభివృద్ధి చేసేటువంటి ఆ ఉద్దేశం కానీ ఆ ఆలోచన కానీ మన పట్ల దేవునికి లేదు. అలాగని మనం సంపాదించుకోవద్దు అనలే. జాగ్రత్త గమనించాలి ఈ మాట. మీరు సంపాదించుకోవద్దు, కష్టపడద్దు, పనులు చేసుకోవద్దు, ఉద్యోగాలు చేసుకోవద్దు అనలే. కానీ ఆయన మాత్రము ఇహలోక ధనము మన విషయంలో అభివృద్ధి చేసే పని ఆయన పెట్టుకోలేదు. కారణం ఏంటంటే మన గుణగణాలు ఏవైతే ఉన్నాయో, మన విశ్వాస మార్గం ఏదైతే ఉందో వాటిని మాత్రమే అభివృద్ధి చేసేటువంటి పనిలో ఆయన ఉన్నాడు. అందుకొరకే మనను శిక్షిస్తాడు, దండిస్తాడు, ఏమండి మంచి మార్గంలో నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మంచి తండ్రి చేసే పని. ఏమండి చెడ్డ తండ్రి ఎప్పుడు ఆ పని చేయడు. ఎందుకంటే అతను చెడ్డవాడే కనుక పిల్లలకు కూడా చెడు మార్గం నడవాలని ఆలోచిస్తారు కదా, వాళ్ళని శిక్షించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారట, వాళ్ళిద్దరు కూడా గమనించాలి. చూడండి, తల్లిదండ్రులు ఏది మంచి మార్గమో ఏది చెడ్డ మార్గమో పిల్లలకు తెలియచెప్పాలట. సాధారణంగా పిల్లలుగా ఉన్నవారికి అది ఏ మార్గమో తెలియదట. వారికి ఏ మార్గం అనేది ఏమంటే మనం ఏ మార్గం గుండా వెళ్తే ఆ మార్గంలో నడుస్తారు. శిక్షించకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మాట వినరు. అందుకే నేను ఇందాక చెప్పాను ఒక మాట, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అయిపోతాడు. గమనించాలి. అయితే ఇక్కడ గమనించాలి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక పిల్లోడు మామిడికాయల తోటలోకి వెళ్ళాడట. గమనించాలి మాట. అది ఇంటికి మాట జ్ఞాపకం చేస్తానంటే అంటే తల్లిదండ్రులు ఏ మార్గం అయితే వెళ్తారో పిల్లలు కూడా అదే మార్గం వెళ్ళారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఆ పిల్లాడు మామిడికాయల తోటలోకి వెళ్ళి దొంగతనం చేస్తూ ఉంటే ఆ తోట యజమానికి దొరికిపోయాడండి. దొరికిపోయినప్పుడు ఆ యజమాని చాలా కోప్పడి వాడిని పట్టుకొని గట్టిగా కాలర్ పట్టుకొని, నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి కదా, ఎందుకు ఈ దొంగతనానికి నువ్వు పాల్పడ్డావు, పదా మీ ఇంటికి పదా, మీ నాన్నగారితో నేను మాట్లాడతాను నీ గురించి అన్నాడంట. బహుశా ఆ పిల్లోడు ఏమని ఉంటాడు అనుకుంటారు? మీ సమాధానం చెప్పండి. ఆ పిల్లోడు ఏమని అంటాడు? అయ్యా తప్పు అయిపోయింది, ఈ ఒక్కసారికి మరొకసారి దొంగతనం చేయను ఏదో చెప్తాడు. కానీ ఈ పిల్లడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు మా నాన్నతో మాట్లాడడానికి మా ఇంటి వరకు వెళ్ళవసరం లేదండి, మా నాన్న కూడా ఇదే తోటలో ఇంకో చెట్టు మీద ఉన్నాడు అన్నాడంట. ఏమన్నాడంట? మా నాన్నతో మాట్లాడాలంటే మీరు మా ఇంటి వరకు వెళ్ళవసరం లేదు, మా నాన్న కూడా ఇదే తోటలో వేరే చెట్టు మీద ఉన్నాడు అన్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తాను పిల్లరా?
కుమారులను శిక్షించకపోతే తండ్రి ఏ మార్గం నడుస్తున్నాడో అదే మార్గంలో నడుస్తాడు. కానీ మన తండ్రి అయిన దేవుడు మనలను ఈ మాత్రం కూడా చెడు మార్గం వెళ్లకుండా, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనమందరము గొర్రెల వలె ఆ తప్పిపోయిన మార్గంలోనే ఉండకుండా మరలా మనల్ని మంచి మార్గంలోకి ఆయన తీసుకొచ్చాడు. కనుక ఆయన మంచి తండ్రిగా మనల్ని ఏం చేస్తాడు, ఇప్పుడు కూడా శిక్షిస్తాడు, దండిస్తాడు. అలాంటప్పుడు మనలో ఆ సణుగుడు అనేది రాకూడదు. దేవుడు నాకే కష్టం పెట్టాలా అనేటువంటి ఆ సణుగుడు మనలో రాకూడదు. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, మంచి తండ్రి అయిన మన దేవుడు మనలను మంచి మార్గం నడిపించడానికి మనల్ని ఏం చేస్తాడు, శిక్షిస్తాడనే విషయాన్ని గమనించాలి. రెండవ మాట చూద్దాం, చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ వాక్య భాగం మనందరికీ చాలా సుపరిచితం. చెప్పండి ఒకసారి చూడకుండా. లూకా సువార్త 15వ అధ్యాయం అంటేనే ఒక మంచి ఉపమానం గుర్తొస్తుంది, తప్పిపోయిన కుమారు. చదవండి ఒకసారి ఆ మాట. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి విరోధముగాను ఇక మీదట నీ కుమారుడు అనిపించు యోగ్యుడను కాను అనుకొని వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పడి. ఇది మనందరికీ చాలా బాగా తెలిసిన వాక్య భాగం. అయితే ఈరోజు నేను ఈ మాటలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, మంచి తండ్రి ముందేం చేస్తాడు చెప్పాలి. మంచి తండ్రి ఏం చేస్తాడు, శిక్షిస్తాడు, దండిస్తాడు. ఆ శిక్షించి దండించిన తర్వాత తండ్రి చేసే పని ఏంటంటే ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. మంచి తండ్రి చేసే మరొక పని ఏంటంటే క్షమిస్తాడు మరియు ప్రేమిస్తాడు. ఇక్కడ మనం చదివిన వాక్యం మన అందరికి చాలా బాగా తెలుసు. తండ్రి ప్రేమ ఎలాంటిదని అంటే, తన పిల్లలు ఏ తప్పు చేసినా కూడా వారిని క్షమించి ప్రేమించేటువంటి ప్రేమ. ఆ ప్రేమ లోక సంబంధమైన తండ్రులు కాదండి, పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ. కొన్నిసార్లు మనము దేవుని ప్రేమను విడిచిపెట్టి దేవుని ప్రేమను హత్తుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలని చూసేవారు చాలామంది ఉన్నారు. వారు ఈ చిన్న కుమారుని పోలిన వారు అనేటువంటి వాక్య భాగం జ్ఞాపకం చేస్తుంది. అంటే తండ్రి ఎంత ప్రేమించినా కూడా, తండ్రి ఎంత వారిని హత్తుకుని ముద్దు పెట్టుకున్నా కూడా ఆ తండ్రి నుంచి ఏమైపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. కానీ కొన్నిసార్లు తండ్రి ప్రేమ అంట కొంతమంది పిల్లలకి ఆయాసాన్ని కలిగిస్తుందంట. అలాగని బిడ్డలు తమ తండ్రుల ప్రేమను విడిచి వెళ్ళిపోకూడదు. ఇక్కడ చిన్న కుమారుడు చేసిన పని అదే. విస్తారంగా ఆస్తి సంపాదించి పెట్టాడు, కానీ తండ్రితో కలిసి ఉండడానికి కుమారుడు ఏమాత్రం కూడా ఇష్టపడదు. అలాగని తన తండ్రిని నేను వెళ్ళిపోతాను నా ఆస్తి ఇమ్మన్నప్పుడు తండ్రి కోపడ్డా? కోపడలేదు. సరే, వాడు అడిగిన దాన్ని ప్రేమతో ఒప్పుకొని ఆ సంతతిని కూడా ఇచ్చేశాడు. గమనించాలి ఈ మాటలు. చూడండి, దేవుడు ఎలాంటి వాడో, తన చెంతకు వచ్చేటువంటి పాపులుగా ఉన్నవారిని ఆయన ఎలా చూస్తాడో ఈ వాక్య భాగం మనము చదివితే ధ్యానం చేసి అర్థమవుతుంది. ఎలాంటి గద్దింపులు, ఎలాంటి విమర్శలు కూడా ఉండవు, శిక్ష కూడా ఉండదట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని అంటాడు కదా, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి, మంచి తండ్రి చేసే పని ఏంటంటే, మనము ఆయనకు దూరమైపోయి వెళ్ళిపోయినా కూడా తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు గద్దింపులు కానీ విమర్శలు కానీ చేయకుండా క్షమించి ప్రేమతో మనల్ని ఆయన స్వాగతిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారు తమకు న్యాయంగా పడవలసినటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో దానికి బదులుగా ఆయన దగ్గర ప్రేమతో కొన్ని ముద్దులు దొరుకుతాయంట. హల్లెలూయా చెప్పలేడు. హల్లెలూయా. మనం చేసిన పాపానికి కానీ మనం చేసిన దోషానికి మనకు రావాల్సిన శిక్షకు బదులుగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఇక్కడ మన ఈ వాక్య భాగం చదివితే అర్థమయ్యేది అదే. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. జాతి గమనించాలి, ఈ మాటలు వినండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తే మాట ఏంటంటే, భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులను మానేయాలి,
వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎడల జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ విశ్వాసులు చేసే పొరపాటు ఒకటి ఉందండి. ఎన్నిసార్లు తప్పు చేసినా ఆయన క్షమిస్తున్నాడు కదా, ఎన్నిసార్లు పాపం చేసినా ఆయన ప్రేమిస్తున్నాడు కదా, ఎన్నిసార్లు దారి తొలగిపోయినా కూడా ఆయన గద్దించట్లేదు కదా అని చెప్పి మరలా అదే త్రోవలో వెళ్తున్నారు. అలాంటి వారికి ఈ మాట ఏంటంట, భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్టులు తన తలంపులు మానేయాలి, యెహోవా వైపు తిరిగితే జాలి పడతాడు, ఆయన బహుగా క్షమిస్తాడు. గమనించాలి. యోహాను సువార్త 6:37 కూడా ఇంచుమించుగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోనూ జనసమూహంతో చెప్తున్న ఒక మాట అక్కడ గమనిస్తాం. 6:37 తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము. అదే చాలామంది విశ్వాసులు చేసేటువంటి పొరపాటు. అది ఎన్నిసార్లు మనమును దూరం వైపు వచ్చిన ఆయన త్రోసివేయట్లేదు కనుక మనం ఎలా తిరిగినా పర్వాలేదు. కానీ గమనించండి, నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఆయన ఎంత ప్రేమిస్తాడో ఎంత క్షమిస్తాడో అంత రోషం గల దేవుడు, కోపం గల దేవుడు అనే విషయాన్ని గమనించాలి. చూడండి, ఒక కొడుకు ఈ తప్పిపోయిన కుమారుడు వల్లే తన తండ్రిని విడిచిపెట్టి, భవిష్యత్తు మీకు ఇంతకుముందు తెలిసే ఉంటుంది, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, అలాగే ఒక తండ్రిని ఒక కుమారుడు విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాడట. కోప్పడి తండ్రి మీద కోపగించుకుని వెళ్ళిపోయాడు. ఆ కుమారుడు యొక్క రాక కోసం తండ్రి చాలా ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలా రోజులు అయిపోయింది, ఆ కుమారుడు తిరిగి రాలేదు. అయితే ఆ తండ్రి ఆశ మాత్రము తన కుమారుడి మీద చనిపోలేదు. ఎందుకంటే ప్రేమించగలిగే తండ్రి కనుక చాలా రోజులు ఎదురు చూసి ఆ తండ్రికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే ఒక పేపర్ లేక ఒక పాంప్లెట్ వేద్దాం, నా కుమారుడు ఈ పాంప్లెట్ చూసి తిరిగి నా దగ్గరికి వస్తాడు. వేయించిన తర్వాత ఆ కుమారుడు ఎక్కడెక్కడో తిరిగి చాలా అవస్థలు పడిన తర్వాత ఈ చిన్న కుమారుడు ఎలాగైతే ఆస్తి అంతటిని పోగొట్టుకుని చివరికి ఒక చోటకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? పందులు తినే పొట్టుతో పొట్ట నింపుకొని ఆశపడతాడు, కానీ అది కూడా దొరకలే. ఈ కుమారుడు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలా తిండి లేక ఒక చెత్త కుండి దగ్గర వెళ్ళి అక్కడ ఏమైనా దొరుకుతుందేమో తినడానికని వెతుకుతూ ఉన్నప్పుడు అతని కంట ఈ పాంప్లెట్ పడిందంట. చాలా ఆశగా చూశాడు, ఏముంది దీంట్లో చూస్తే తీరా ఆ పాంప్లెట్లో అతని ఫోటోనే ఉంది. ఆ ఫోటో కింద అతని పేరుంది, తన తండ్రి పేరుంది, తన తండ్రి ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ ఇచ్చాడంట. అక్కడ ఒక మాట రాశాడు, నా కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, ఎవరికైనా కనబడితే నా అడ్రస్కి తెలియచేయండి, నా ఫోన్ చేయండి. మనం చూస్తూ ఉంటాం పేపర్లో వాట్సాప్లో. అదేవిధంగా ఎప్పుడైతే ఆ లెటర్ చూశాడో కుమారుడికి చాలా దుఃఖం వస్తుందండి. అయ్యో, నా తండ్రి నన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు, నా తండ్రి ఇప్పటికీ నా కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పి వెళదామనుకున్నాడు. కానీ వెళ్ళే ముందు ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నేను నా తండ్రి మీద కోప్పడి ఇల్లు వదిలి వచ్చేసాను కదా, ఇన్ని రోజులు అయిపోయింది, చాలా ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పుడు వెళ్తే నా తండ్రి నన్ను ప్రేమిస్తాడా, క్షమిస్తాడా అనే ఒక ఆలోచన వచ్చి ఆ తండ్రికి ఒక లెటర్ రాసాడంట. ఏమని? నాన్న, నీవు నా కొరకు వేసిన ఆ పాంప్లెట్ నాకు దొరికింది, నా మీద నీకున్న ప్రేమ ఏంటో నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అయితే నేను ఇంటికి రావాలనుకుంటున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావో లేదో, నీవు నన్ను క్షమించావో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను ట్రైన్లో వస్తాను. అయితే ఆ ట్రైను మన ఇంటి వెనక నుంచే వెళ్తుంది. అయితే మన ఇంటి వెనకల ఒక జామ చెట్టు ఉంది కదా, దానికి నీవు ఒక తెల్ల జెండా ఒకటి కట్టు. ఎందుకంటే ఆ తెల్ల జెండా నువ్వు కట్టితే నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు, నన్ను క్షమించావు అని నేను తెలుసుకుని ఆ ప్రక్క స్టేషన్లో దిగి నేను ఇంటికి వస్తానని చెప్పి లెటర్ రాశా. ఎప్పుడైతే తండ్రి లెటర్ అందుకున్నాడో ఆ తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయినప్పుడు వెంటనే పని మొదలుపెట్టాడు. ఒకవేళ ఒక్క జెండాకి కడితే బహుశా కుమారుడికి కనపడదేమని చెప్పి ఆ చెట్టంతా కూడా తెల్లగా చేసాడట. కుమారుడు వచ్చాడు, ట్రైన్ ఆ ఇంటి సమయంలో వచ్చేటప్పటికి ఆ పచ్చగా ఉన్నటువంటి జామ చెట్టు ఏమి కనపడలేదంట.
కారణం ఏంటంటే చెట్టు అంతా కూడా తండ్రి ఏం చేశాడు, తెల్లటి జెండాలు కట్టేశాడు. కుమారుడి యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోయే ఆ ట్రైన్ దిగిన తర్వాత ఈ తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎలాగైతే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో ఆ కుమారుడు కూడా తండ్రి అలాగే ముద్దు పెట్టుకొని ఇంట్లోకి ఆహ్వానం. ఎందుకు మార్చుకున్న పిల్లలు గమనించాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటువంటి క్రమంలో చరిత్రలో ఉంది, బట్టలన్నీ మాసిపోయి జుట్టంతా ఎదిగిపోయి చింపురు గడ్డం వేసుకొని ఆ మనిషి చూడడానికి చాలా అసహ్యంకరంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ఏమీ ఆలోచించలేదు. ఏం చేశాడంటే ఆడొక మాట ఉంది, వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. మనమైతే ఏం చేస్తాం, ముందెళ్ళి స్నానం చేసిరా అంటాం. మనం ఏమంటాం, ముందెళ్ళి నీట్గా స్నానం చేసిరా, బట్టలు కట్టుకుంటా, ఆ జుట్టు ఏంటి ఆ గడ్డ ముందేమంటాం, ఎరా ఇప్పటివరకు అయిపోయిందా తిరిగిందంతా, సరే ఇప్పుడు వచ్చావా, వెళ్ళి ముందెళ్ళి స్నానం చేసిరా అంటే. ఇది మా చెప్తున్నాను చూడండి, మన పరలోకపు తండ్రి మనము ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏమండి, మనం ఎలా ఉన్నా కూడా మనల్ని అసహించుకోకుండా, మనల్ని గద్దించకుండా, విమర్శలు చేయకుండా మనలను దగ్గరగా తీసుకునేటువంటి తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మనం ఆ ప్రేమను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా మనము ఇంకను పెంపొందించుకునే క్రమంలో వెళ్ళాలి, కానీ ఏమాత్రం కూడా దాన్ని నిర్లక్ష్యం చేసే క్రమంలో వెళ్ళకూడదు. కారణం ఏంటంటే లోక సంబంధం తల్లిదండ్రుల కంటే కూడా పరమ తండ్రి దేవుడు దినమెల్లా తన చేతులు మన వైపు చాపి ఉంచినాడు. తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి. మనం ఏం చేస్తామంటే, సరే నువ్వు అలాగే చేతులు చాపుతూ ఉండు, మేము ఇలాగే కొనసాగుతాం. నేటి క్రైస్తవ సంఘాల పరిస్థితి చూడండి, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే కొన్ని సందర్భాలు అన్నాడు ఆయన, దినబెల్ల నా చేతులు చాపి వారిని ఆహ్వానిస్తున్నాడు, కానీ వారు విననొల్లని ప్రజలు అంటాడు. ఈరోజు నేను అంటాను, మంచి తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. అలాగని మరలా తండ్రికి విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తే ఆయన శిక్షిస్తాడనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు. ఆయన చెంతకు ఎప్పుడు వస్తామా అని ఆయన ఎదురు చూస్తాడు. చూడండి, గడిచిన సంవత్సరాల్లో అనగా క్రీస్తు బాబు వారిని మనము రక్షకుని అంగీకరించే ముందు, దేవుని నమ్మక ముందు, బాప్తిస్మ అనుభవంలోకి రాకముందు మనం ఎలా జీవించామో మనందరికీ తెలుసు. మన కొరకు తండ్రి అనే దేవుడు ఉద్దేశ సంకల్పం ఏంటంటే, ఆయన తన రెండు చేతులు చాపి మనం ఆహ్వానిస్తున్న క్రమంలో మనము ఆయన దగ్గరకు రాకపోయేసరికి ఆయనే స్వయంగా తన కుమారుని యొక్క రక్తపు వస్త్రాన్ని మన కొరకు ఆ సిలువలో వేలాడదీశాడు. కారణం ఏంటి తెలుసా? ఇందాక జ్ఞాపకం చేశాను, ఆ తండ్రి తెల్ల జెండా కడితేనే నన్ను క్షమించినట్లు అన్నట్లుగా మన పరలోకపు తండ్రి మన కొరకు తన కుమారుని యొక్క పరిశుద్ధ రక్తపు వస్త్రాన్ని కల్వరి సిలువలో వేలాడదీశాడు. ఆ రక్తపు వస్త్రమే మనల్ని ఏం చేసిందంటే ప్రేమగల తండ్రి వద్దకు నడిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. కనుక ఈరోజు మరి తండ్రులుగా ఉన్నవారు మంచి తండ్రిగా ఉన్నారా? మంచి తండ్రి చేసే పని మొదటిగా శిక్షిస్తాడు, దండిస్తాడు. రెండోది ఏంటంటే క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లేవియాకాండము 11వ అధ్యాయం 44వ వచనం చదవండి. లేవియాకాండము 11వ అధ్యాయం 44వ వచనంలో మంచి తండ్రి చేసేటువంటి పని లేక చెప్పే విధానం మరొకటి ఉంది అక్కడ. నేను మీ దేవుడునైన యెహోవాను. జాగ్రత్తగా గమనించండి ఈ మాట. నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులైనట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. తర్వాత మాట చదవండి. 45వ వచనం. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు కావాలి. మూడవది, మంచి తండ్రి ఆలోచన ఏంటంటే తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోక సంబంధమైన తండ్రులు ఆలోచించి నా కుమారుడు లేక నా కుమార్తె మంచిగా ఉండాలి, ఏ తప్పు చేయకూడదు, ఏ చెడు మార్గంలో వెళ్ళకూడదు, ఎలాంటి లోక సంబంధమైనటువంటి అపోహల్లో పడిపోకూడదు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే పరలోకపు తండ్రి ఆలోచన ఏంటంటే మనము ఆయన వల్లే పరిశుద్ధులుగా ఉండాలి. మంచి తండ్రి చేసే పని, మంచి తండ్రికి ఉండేటువంటి మరొక లక్షణం. ఎందుకంటే దేవుడు మనుషులను వేరుపరిచి తన కోసం వారిని ప్రత్యేకించుకున్నాడంటే వారు పరిశుద్ధులని నేను ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా ఆ కోవలోకి వస్తాం. ఏ కోవలోకి?
దేవుడు మనందరూ కూడా ఏం చేశాడంట, మనుషులందరిలో నుండి చెప్పాలి మనుషులందరిలో నుండి వేరుపరిచాడు. కానీ మనం మాత్రం వేరవ్వలే. దేవుడు ఎప్పుడో తన అనాది సంకల్పం చెప్పున ఒక మాటను ఎఫెసీ పత్రికలో జగత్తు పునాది వేయబడక ముందే అనే మాట ఉపయోగించేది అక్కడ. అప్పుడే దేవుడు మనల్ని తన కొరకు మనుషుల్లోని వేరుపరిస్తే మనం ఏం చేస్తామంటే మరలా అందులోనే కలిసిపోతాం. ఆయన ఆశించిన రీతిగా మన జీవితాలు ఉండట్లేదు. ఏమండి, వాక్యం చెప్తున్న మాట, ఎప్పుడైతే ఆయన మనుషులను కొంతమందిని వేరుపరుచుకున్నాడో, తన కొరకు ప్రత్యేకించుకున్నాడో, వారు పరిశుద్ధులని బైబిల్ చాలా గట్టిగా నొక్కి చెప్తా ఉంది. నూతన నిబంధన చెప్తున్న మాట ఏంటంటే, లోకంలోని విశ్వాసులు అందరూ కూడా పరిశుద్ధులని రాయబడింది. బైబిల్ అయితే చాలా ఖచ్చితంగా, ఖండితంగా, సూటిగా చెప్తున్న మాట. కానీ ఈరోజు ఆ మాటకు తగినట్లుగా మనము జీవిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన మనల్ని ఎప్పుడో వేరుపరిచాడు, కానీ మనం ఏం చేస్తున్నాం, ఇంకా వేరవ్వకుండా. మరొక చోట అన్నాడు, దుష్టులైన ఈ మనుషులకు మీరు వేరే ఉండండి అంటాడు. చాలా సందర్భాలు దుష్టులైన మనుషులు ఏం చేయాలంట, వేరుగా ఉండాలి. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు కనుక ప్రత్యేకమైన వారిగా ఉండాలి. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో, నేను ప్రత్యేకమైన వాడిగా కనపడాలి, నా కుటుంబం ప్రత్యేకమైన, మంచిది కాదని అంటలే. కానీ దేవుని నమ్మిన విశ్వాసిగా క్రైస్తవ సంఘములో కుటుంబ సభ్యులు మనము దేవుని అనుకున్నటువంటి గుణలక్షణాలు కలిగి అప్పుడు అనుకోవాలి, నేను దేవుని వలె పరిశుద్ధుడిగా ప్రత్యేకించబడి ఉండాలి. దేవుడు కోరుకున్నది అదే. మనుషులు కోరుకునే ప్రత్యేకత కాదు మంది. జాగ్రత్తగా గమనించాలి. మనుషులు కోరుకునే ప్రత్యేకత అవసరం లేదు. దేవుడు కోరుకునే ప్రత్యేకత మనము జీవించే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు ఒక మనిషిని కానీ ఒక ప్రజా జాతిని కానీ తన కొరకు ప్రత్యేకించుకుంటే వారు సమస్తమైనటువంటి చెడుతనము నుంచి, పాపం నుండి, దోషం నుండి, లోకము నుండి ఏం చేయాలంట, తమకు తామే వేరు చేసుకోవాలని చెప్పి ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మార్చడం కాదు. ఎప్పుడైతే మనలను ఆయన తన కొరకు ప్రత్యేకించుకున్నాడో మనకు మనమే ఏం చేయాలా, వేరు చేసుకోవాలి. దేని నుండి, పాపం నుంచి, లోకము నుంచి, లోక సమస్తమైన అంధకారం నుండి మనలను మనమే ఏం చేయాలా, వేరు చేసుకోవాలి. అలా వేరు చేసుకున్నప్పుడు ఆయన మరింతగా సంతోషిస్తారు. ఎందుకో తెలుసా? చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. ఆ వాక్యం చదివి ముగిస్తా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువల్లే ప్రేమించి, మాట గమనించాలి. ఈ మాట అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మంచి తండ్రి తన పిల్లలు పరిశుద్ధులు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడంటే, అది క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట నిలబెట్టుకోవాలని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను గతంలో కూడా చెప్పాను, సంఘం అంటే 4 గోడలు, అందులో ఉన్న 10 కుర్చీలు కాదు. ఎవరు సంఘం అంటే? విశ్వాసులుగా ఉన్న వారే సంఘం. మనం లేకపోతే ఇది ఖాళీ ఇల్లు, ఒక ఖాళీ స్థలం. మనముంటే సంఘం, లేకపోతే ఒక 4 గోడలు కట్టినటువంటి ఒక స్థలం అంతే. అని చూడండి, సంఘం ఎలా ఉండాలనుకున్నాడంట, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టాలని ఆశిస్తున్నాడు. మరి రోజు మనం అలా ఉన్నామా? మంచి తండ్రి ఆలోచన తన పిల్లలు పరిశుద్ధిగా ఉండాలి. అందుకొరకే నేను జ్ఞాపకం చేశాను, మనం ఇంకా ఆయన వైపు రావట్లేదని చెప్పి దేవుడే తన సంకల్పాన్ని మార్చుకొని తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తపు వస్త్రములు మనలను కడగడం ద్వారా మనల్ని ఆయన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధులు ఉండాలని ఆలోచించేస్తాం. అందుకే మాట, క్రీస్తు సంఘము కొరకు ఏం చేశాడంట, తన రక్తము అక్కడ చూడండి, చివరి మాటను చూడండి, పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు అనగా సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరు చేస్తారండి? ఈరోజు మన కుటుంబంలో మన కొరకు ఎవరైనా చనిపోతారా? చెప్పాలి ఒక మాట, మన కుటుంబంలో మన కొరకు ఎవరైనా చనిపోతారా? ఎవరు కూడా చనిపోరు, ఆ సాహసం కూడా చేయరు. కానీ తండ్రి తన కుమారుడైన క్రీస్తును మన కొరకు కల్వరి శిలువలో
అంటే గమనించాలి, సంఘం కొరకు క్రీస్తు చనిపోయిన విధానం ఇక్కడ గమనించాలి. ఆయన ఎలాంటి, ఒక మాటను చూడండి, కళంకమైనను ముడతయన లేనటువంటి వాడికి, మత్సలేని వాడిగా ఆయన ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. తన సంఘము కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి రోజు ఆయన కోరుకుంటున్నటువంటి సంఘము మనం ఉండగలుగుతున్నాము లేదా? మంచి తండ్రి చేసే పని తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని. యోబు గ్రంథం మనం చదివాం, అక్కడ ఒక మాటను చూడండి. తన యొక్క కుమారులు కుమార్తెలు తమ విందు ముగిసిన తర్వాత యోబు చేసిన ఒక పని ఉంది అక్కడ, చదవండి ఒకసారి 5వ వచనంలో. జాగ్రత్తగా గమనించాలి. వారి వారి విందు దినములు పూర్తి కాగానే తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషిస్తారేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరిచి లేచి దహన బలి అర్పించి వచ్చెను. అలాగూ చూడండి, అంటే విందంతా అయిపోయింది. యోబు ఆలోచన ఏంటి? ఒక మంచి తండ్రిగా చేసిన ఆలోచన ఏంటంటే తమ బిడ్డలు హృదయములో దేవుని దూషిస్తారేమో. చూడండి, బయటికి కాదంట, జాగ్రత్తగా గమనించండి ఈ మాట. మంచి తండ్రి ఆలోచన తమ బిడ్డలు తన హృదయములో దేవుని దూషిస్తారేమో అని చెప్పి వారందరినీ అక్కడ ఏం చేశారంటే ఒక మాట ఉంది, పవిత్రపరచి శుభ్రం చేసి వారందరి కొరకు బలి అర్పించి దేవుని సముఖంలో ప్రార్థన చేసేవాడంట. అంటే ఎందుకు మాట చెప్తానంటే, పరలోకపు తండ్రి అయిన దేవుడు మన కొరకు తన ప్రియకుమారుడైన క్రీస్తును ఈ లోకాన్ని పంపించి ఆయన రక్తము చిందించడం ద్వారా మనలను పవిత్రపరుచుకున్నాడు. ఏమండి, ఆ రక్తమే కనుక చిందించబడకపోతే, ఆ రక్తములో మన పాప దోషం కడగబడకపోతే ఈరోజు ఈ స్థితి మనకు లేదు. కాబట్టి మంచి తండ్రి చేసే పనులు మన జీవితాల్లో ఆశీర్వాద కారకాలే కానీ అవి శిక్షకు కారకాలు కాదు. అందుకే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు తండ్రులుగా ఉన్నవారు గమనించాలి. మంచి తండ్రి చేసే పనులు, ఒకటి శిక్షిస్తాడు, దండిస్తాడు. రెండవది శిక్షించిన తండ్రి ఏం చేస్తాడు? క్షమించి ప్రేమిస్తాడు. ప్రేమించిన తండ్రి తన పిల్లలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాడు. కనుక ఆయన దిశగా, అంటే మన తండ్రి అనేది దేవుడు ఆలోచించిన రీతిగా మంచి తండ్రిగా ఆయన ఉండాలని అనుకుంటున్నాడు. మంచి పిల్లలుగా ఉండాలని మనం కూడా ఆశిస్తూ ఆయన ఏ మార్గం అయితే ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని క్రమంగా పాటిస్తూ ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలొంచుకొని మూసుకునండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి 3వ పరిశుద్ధ దినములో నీ పాద సముఖంలో నిలబెట్టుకొని మంచి తండ్రిగా మీరు ఉన్నారు, నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు ఉంటారని వాక్యం సెలవిస్తున్నట్లుగా మంచి తండ్రిగా మీరు మా విషయంలో మా ఎడల ఒక మంచి ఉద్దేశం కలిగి శిక్షిస్తూ దండిస్తూ ఉన్నారు. మేము తప్పు చేసిన, పాపము చేసిన ప్రతిసారి మమ్మల్ని క్షమించి ప్రేమిస్తున్నారు. నాయన, మేము నిత్యము నీ కొరకు పరిశుద్ధులుగా ఉండాలని యోచన చేస్తున్నారు. ఒకవేళ మేము ఆ మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నామేమో, నీ శిక్షను తృణీకరిస్తున్నామేమో, నీ ప్రేమను మేము పొందుకోవట్లేదేమో, పరిశుద్ధ జీవితం జీవించడానికి ఒకవేళ వెనకడుగు వేస్తున్నామేమో, ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ సూటిగా హెచ్చరించి గద్దించిన స్తోత్రాలు. దేవుని నామమునకు స్తోత్రము. హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.
సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. దేవునికి వందనాలు. మరి ఈరోజు మరి ఫాదర్స్ డే సందర్భంగా మరి అందుకు తగినట్టుగా పాస్టర్ గారు వాక్యం కూడా తెలియజేసి ఉన్నారు. మరి ఏదైతే చెప్పారో తండ్రుల యొక్క పాత్ర అనేది లారెన్స్ గారు ఇప్పుడే చెప్పారు. అటు రీతిగా అవన్నీ కూడా తండ్రులు ఫుల్ఫిల్ చేయాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మిగిలిన ప్రోటలు విధంగా ఉన్నాయి. మరి యథావిధిగా మంగళవారం శుక్రవారం యథావిధిగా ప్రార్థన ఉంటుంది, గమనించండి. మంగళవారం ప్రార్థన ఉంటుంది, శుక్రవారం ఉపవాస కూడిక ఉంటుంది, గమనించండి. అదేవిధంగా మరి ప్రార్థన చేయమని కోరారు. మరి సువర్ణ బెహ్రా వాళ్ళ తల్లిగారు బోరగాలని ఉంటున్నారు. తనకి అస్వస్థగా ఉందని మరి సువర్ణ గారు మార్నింగ్ ఫోన్ చేశారు. కొంచెం అన్ని నొప్పులు పెయిన్స్ అన్నీ ఉన్నాయండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేయండి తల్లిగారి గురించి అనేసి అన్నారు. ఏదైతే చెప్పామో తప్పక ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ చేస్తామో దాంతోపాటు మన గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రార్థనా అంశాలు మనం చేయాలి. సువర్ణ మదర్ గురించి చేయండి. అదేవిధంగా మరి సతీష్ గారు సువర్ణ మరి సుజుకి వైజాగ్ ఆ యొక్క కాలేజీ తీసుకెళ్తూ ఉన్నారు. వారి ప్రయాణం గురించి కూడా ప్రార్థన చేయమని మరి తాను కోరింది. ఈ రెండు అంశాల గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో మరి రాజారావు గతంలో మరి ఇప్పుడే సహోదరి సాక్ష్యం చెప్పింది తన గురించి, రాజారావు గురించి. నిజంగా రాజారావు ఈ స్థితిలో ఉన్నాడంటే కేవలం ప్రార్థన మాత్రమే తనని కాపాడింది. చాలాసార్లు అలాగా వస్తూ ఉంది, కానీ ప్రార్థన కాపాడుతుంది. అందుకే మరి రాజారావుకి మరలా చెప్తూ ఉన్నాం ఏంటంటే దేవుని ప్రణాళిక ఒకటి నీలో ఉంది కాబట్టి తప్పక అట్టి రీతిగా నువ్వు ముందుకు వెళ్ళాలని మరి నీకు కోరుతున్నాను. ఎందుకంటే మహిమ గురించి మదన్ వాళ్ళు ఉన్నారు. అమ్మ కొంచెం అక్కడ ఎందుకు, మహిమ మదన్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, సొలభి గురించి. కాబట్టి అటు రీతిగా మరి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, అది గమనించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దాసుపురం నారాయణమ్మ గారు నిజంగా తన సాక్ష్యం చెప్తే చాలా వీక్గా ఉంటాను. తను చెప్పింది కదా, ఎలా ఎవరు తీశారో తెలియదు, ఎలా పడిపోయానో. నిజంగా తన గురించి ప్రార్థన చేయండి. ఆ స్థితిలో కూడా చూడండి, అంత దూరం నుంచి వచ్చింది చూడండి. బస్సు ఎక్కి, ఒక ఆటో కాదు ఏమీ కాదు, బస్సు ఎక్కి అది ఇక్కడ రాజు ఇక్కడి నుంచి వచ్చి ఆ ఆసక్తి చూడండి. తనకున్న ఒక ధైర్యం, యేసుప్రభు సన్నిధిలో నేను గడపాలి, నా సంఘస్థులతో నేను కలిసి ఆరాధించాలి. ఒక మంచి ఆలోచన నారాయణమ్మ గారు ఉంది. నారాయణమ్మ గారు కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి డాక్టర్ సౌజన్య గారు మన మధ్య ఉన్న చాలా సంతోషం. గతంలో ప్రార్థన చేశాము మరి సిస్టర్ గురించి, తన యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ఆ యొక్క గర్భఫలాన్ని దినదినము దేవుడు అభివృద్ధి పరచాలని, ఒక మంచి సాక్ష్యం మరి సౌజన్య ద్వారా రావాలని తన గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మనకి గతంలో గోల్డెన్ జూబ్లీ చేసాం. ఆ బుక్స్ వచ్చేసాయి, సావినర్స్ అని కొందరికి ఇచ్చేసాం ఆల్రెడీ. దూర ప్రాంతాల్లో కొన్ని ఇచ్చాము, కొన్ని పోస్ట్ కూడా చేయడం జరిగింది. మరి సంఘస్థులకి కొంతమందికి ఆరాధన అయిన తర్వాత మనం ఇచ్చేస్తాం. అవి తీసుకెళ్లాలని, ఇంటికి ఒకరు తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నేను కూడా సాక్ష్యం చెప్పాను. మరి దేవుడు ఒక ఇన్ఛార్జ్, ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మరి దేవుడు ఇచ్చినటువంటి తలాంత బట్టి నా గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మనం చెప్పాం, మన సంఘం ద్వారా ఒక మెడికల్ క్యాంప్ చేస్తే బాగుంటుందని. మరి మెడికల్ వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మరలా చెప్తూ ఉన్నాను, ఒక మెడికల్ క్యాంప్ ప్లాన్ చేయండి. మన సంఘం చేస్తే చాలా సంతోషిస్తారు. గ్రామం మరి పెద్ద పెద్ద డాక్టర్స్ మనం తీసుకురావచ్చు. దాని గురించి అంటే అది వాళ్ళు ఏదైనా సరే ఫ్రీగానే చేస్తారు. మన ఏర్పాట్లు మనం చేసుకుందాం. ఒక మంచి డాక్టర్స్ లారెన్స్ గారు ఉన్నారు, సతీష్ గారు, హేమ, సౌజన్య గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మెడికల్ వారే కాబట్టి ఎలా చేస్తే బాగుంటుందో మాకు ప్లాన్ చేస్తే
ఆ ప్రాప్తికి మేము డేట్ కూడా తెలియజేసి అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా మరి ప్లాంటేషన్ మనకి బరీల్ గ్రౌండ్ ఉంది. మరి ఇటీవల కాంపౌండ్ వాళ్ళ గురించి కలవడం జరిగింది మినిస్టర్ గారికి కూడా, మరి కేంద్ర మంత్రికి కూడా కలిసాము. సో దాని తాలూకా పనులు యొక్క స్పీడ్ అవుతున్నాయి. రావడానికి అతి కొద్ది రోజుల్లో మనకి కాంపౌండ్ వర్క్ కూడా వస్తుంది. ఈ లోపుగానే మనం ప్లాంటేషన్, ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి ప్లాంటేషన్ దాకా ఆశపడుతూ ఉన్నాం. అందరికీ తెలియజేస్తాం, అందరూ రావాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మరి ఎందుకంటే పెద్దవైన తర్వాత మనకు ఒక ఆనందం వేరేగా ఉంటుంది. అరే నేను వేసాను, ఇది ఎంత పెద్ద మొక్క అయిందో, ఆ తృప్తి వేరేగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు చేస్తారు, అలా కాకుండా స్త్రీలు మేము చేయకూడదేమో, అలా కాదు, అందరికీ పిలుస్తాం. ఆ రోజు మేము కూడా వీలైతే ఆ రోజు సెలవు పెడతాము. ఉదయం నుంచి ఆ కార్యక్రమంలో ఉండి ముందు ప్లాన్ చేస్తాము ఎక్కడెక్కడ ఇది వేయాలని, ఆ రీతిగా సహకరించాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి రిట్రీట్ ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎవరైనా ప్రేరేపించబడితే పర్వాలేదు, ఏదైనా చెప్పండి. ఏదైనా ఒక ఆలోచన వస్తేనే దానికి ముందుకెళ్తుంది. ఉదాహరణకి రీడింగ్ రూమ్ ఉంది, రాజారావు గారు ఫస్ట్ ఒక 10,000 తెచ్చి ఇచ్చారు, చేయండి అని. దాని ప్రాప్తి మనం స్టార్ట్ చేసాం, అది కంప్లీట్ అయింది, మొత్తం చేసేసాము. దాని గురించి మిగతా కార్యక్రమాలు కూడా ఈ మధ్యన అవుతాయి. ఆ బుక్స్ కూడా ఇంకా రాయలేదు, ఇంకొన్ని దాన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అనేక సంఘాలకు తెలియజేస్తాం. దాని గురించి కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రేయర్ రిక్వెస్ట్ చాలామంది చేస్తూ ఉన్నారు. ఆ పేర్లన్నీ మరి కొన్ని రోజా రాయమని చెప్పాము. ఎవరికైనా మీకు తెస్తే మాకు తెలియజేయండి, రోజాకి తెలియజేస్తాము, తన పేరు రాస్తుంది. ఇక్కడ కొత్తగా మరి ఒక ఎంఈఓ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి రాయవెల్లూరులో తను చిన్న బాబే కానీ క్యాన్సర్తో బాధపడుతున్నారు, ప్రేయర్ చేయమని కోరారు. తన గురించి కూడా ప్రేయర్ చేయండి. సిఎంసి రాయవెల్లూరులో ఉన్నాడు, తన గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మరి మీనా ఇటీవల వివాహం అయింది కదా, మీనా వైజాగ్లో ఉంది. మరి తను ఫోన్ చేసింది, తన వైజాగ్ వెళ్ళిపోయింది. తన గురించి, తన భర్త, తన తల్లి గురించి ముఖ్యంగా తను బాధపడతా ఉంది. నేను అన్నాను, తల్లిని కొంచెం ఇదైతే నువ్వు తీసుకెళ్ళి ఉద్యోగం మానేస్తానని. ఎద్దు, అలా కాదు, మరి తల్లి కొంచెం బాగానే ఉంది కాబట్టి నువ్వు వీలైతే అక్కడికి షిఫ్ట్ తనకు తీసుకెళ్ళి అని చెప్పాను. తన గురించి కూడా ప్రార్థన చేయాలి. మరి చివరిగా మరి ఫ్లైట్ యాక్సిడెంట్ నిజంగా తెలుసు అందరికీ కూడా, విమాన ప్రమాదం. మరి చూడండి ఎంత దారుణమో, అవన్నీ చూస్తూ ఉంటే మనకి ఎంత బాధ, ఎంత భయం. చూడండి అప్పటి వరకు అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే లోకము ఏంటట, అది మనకి పెర్మనెంట్ కాదు, ఏ క్షణానికి ఏమవుతుందో. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఎవరెవరైతే మరి చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకి దేవుడు ఆదరణ ఇచ్చేలాగా వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఫ్లైట్లో కూడా అందరూ చనిపోయడమే కాకుండా అది పడిపోయింది, అది హాస్టల్ మీద పడిపోయింది, డాక్టర్స్ హాస్టల్, దాంట్లో పడిపోతే వాళ్ళు కూడా చనిపోయారు. చూడండి ఎంత గౌరవం. వాళ్ళు అలా భోజనం చేస్తూ ఉన్నారు, 1 గంటన్నర టైము. నిజంగా ఎంత అలాగ మరి ఏం లేదు, ఆ ముట్ట కాలిపోయింది అంతే. ఏది కూడా పోల్చలేం, ఎవరిదేదో పోల్చుకోలేని స్థితి. ఒకే ఒక్కడు తను బ్రతికాడు. నిజంగా అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ, ఇంకా ఏమైనా ఉంటే మీకు తెలియజేస్తాము. చివరిగా అక్కడ స్వీట్స్ నేను తీసుకొచ్చాను, ఇది అయిన తర్వాత ఆ స్వీట్ కూడా మరి తీసుకెళ్లాలని కోరుతూ, మరి ఈరోజు మరి ఫాదర్స్ డే కాబట్టి లారెన్స్ గారు ఒకసారి ప్రభు నామానికి వందనాలు తెలుస్తూ, మరి ఈ దినం ఫాదర్స్ డే కోసం మరి చక్కనైన వాక్యాన్ని కూడా అందించాడు గురువు కోసం. మరి వాక్యం ద్వారా మన మధ్యలో దైవజనులను మన ఫాదర్, మన చర్చికి మన యవ్వనస్తుడు, కానీ ఫాదర్స్ డే అనేసి మనం దేవుని నామాన్ని బట్టి ఆయన చెప్పే వాక్యాలను మనం అందరం కూడా నిజంగా లోతైన మర్మాల వాక్యం చెప్తూ ఈ సంఘాన్ని 30 60 100 మరి మనందరినీ ఏకదాటిగా నడిపిస్తున్నందుకు ఆయనకి సంఘం తరపు నుండి ఒక చిరు కానుక మరి ఇవ్వడం జరుగుతుంది. మన ఎంఈఓ గారు కూడా ఉన్నారు. మరి ఎంఈఓ గారు మరి చక్కని స్వీట్లు తెచ్చారు. మరి ఆయనకి మంచి ప్రమోషన్ వచ్చినందుకు కూడా దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే.
అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మరి ఆరాధన అనంతరం సంఘ అధ్యక్షులు ప్రియుల అనిల్ మాస్టర్ ప్రకటించిన రీతిగా మరి గోల్డ్ జూబిలీ తాలూకా సామాన్య పట్టణం వెళ్ళండి. అదేవిధంగా వారి కొరకు మన కొరకు చిన్న రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేశారు, అది కూడా తీసుకుని వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం 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 నాయన. నీ పరిశుద్ధ మందిరంలో ప్రభా ఈ దినంగా ప్రభా ఈ విధంగా నివసించావంటే సమస్తం నీ కృప. తల్లి గర్భంలో పడక మునిపే మమ్మల్ని ఎరిగి అన్ని విషయాల్లో గణపరుస్తూ ఉన్నతమైన స్థానంలో ఉంచావు తండ్రి. అది మేము మరవకుండా నీ సన్నిధానంలో మేము ప్రార్థన చేసి నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యమైన ఖడ్గం చేత మేము నలగొట్టుకుని భాగ్యం మాకు దయచేయించున్నావు నాయన. ఈ నెల తండ్రి తండ్రుల కోసం తండ్రి మాకు గుర్తు చేసుకునే భాగ్యం మాకు ఇచ్చావు. ఇహలోక తండ్రులైతేనేమి పరలోకమును నువ్వు తండ్రి మమ్మల్ని అన్ని విషయాల్లో మమ్మల్ని గణపరుస్తున్నావు తండ్రి. ఇహలోక తండ్రులు కూడా మా కోసం ఎన్నో తండ్రి ఇబ్బందులు పడుతూ మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిన తండ్రి వాళ్ళ ఆత్మ శాంతి కూడా దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు. నీ దేనదాసుడు అమూల్యమైన వాక్యాన్ని మాకు అందించినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. రానైన దినాల్లో తండ్రి ఆ బిడ్డ ఇంకనూ మంచి మంచి వాక్యం, నీ లోతైన మర్మాలు వాక్యాల నుండి మాకు అందించే భాగ్యం దయచేయమని అది మేము గ్రహించుకొని మా హృదయ అంతరంగాల్లో తండ్రి ఉంచుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. నీ మందిర ఆవరణలో ప్రభా ప్రతి వారు ఏ ఆలోచనతో వచ్చారో, ఏ తండ్రి వారు ఏ ఇబ్బందులతో వచ్చారో ప్రతి వారు మంచి మనసుతో ప్రభా హృదయాన్ని నింపుకొని నీ వాక్యమైన ఖడ్గం చేత నలగొట్టుకొని నింపుకొని ప్రభా గృహాలకు వెళ్ళే భాగ్యం దయచేయండి నాయన. నారాయణ అమ్మగారికి తండ్రి గతించిన కాలంలో అనారోగ్యంతో బాధపడినప్పుడు తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ మందిర ఆవరణలోకి వచ్చి సాక్ష్యం చెప్పే భాగ్యం దయచేసినందుకు నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా మరి గతించిన కాలంలో రాజారావు మరి మరణ పడకల నుండి లేవనెత్తో తండ్రి మళ్ళీ అనారోగ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ బిడ్డని మళ్ళీ ముట్టావు తండ్రి, మళ్ళీ స్వస్థపరిచావు. రానందనాల్లో నీకు మంచి సాక్షిగా నిలబడే భాగ్యం కొరసోడ గ్రామంలో రాజారావు కోసం మంచి సాక్ష్యంగా ఉండే భాగ్యం దయచేయండి. సలోమీనైతేమి ఆ కుమార్తెనేమి వారు చేసే ప్రార్థన సంఘం యావత్తు కూడా ఆ బిడ్డకు మేము చేసే ప్రార్థన పెట్టే తండ్రి బిడ్డ నిలబడ్డాడు తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీ నామానికి అవమానకరంగా ఉండకుండా ప్రభే మేమందరం కూడా నీ సంఘ సేవలో ఉండే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. అదే అనారోగ్యంతో మరి సువర్ణ బ్రహర తలక వాళ్ళ అమ్మగారు కూడా ఏదో బాగోలేదని తెలిసింది తండ్రి. ఆ బిడ్డకు కూడా ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. మన సంఘం బిడ్డలు ఇంకెవరు రామరెడ్డి గారి భార్యను బట్టి కూడా నీకు వందనాలు. ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. త్వరలో నీ మందిర ఆవరణలోకి వచ్చి నిన్ను మహింపరుస్తూ నిన్ను సాక్ష్యం చెప్పి ఆ బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు. మరి తండ్రి మా మధ్యలో నా అనిల్మేషన్ బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ ఎంతగానో నీవు ఇచ్చిన అమూల్యమైన కిరీటాన్ని ప్రభా, ఆ ఉద్యోగమైన కిరీటాన్ని తండ్రి ఆ బిడ్డ నమ్మకమైన దాసులుగా పనిచేస్తూ మరి మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచినందుకు నీకు వందనాలు. ఆ బిడ్డ ఇంకనూ రానైన దినాల్లో నీ సేవలో ముందుకు నడుచుకునే భాగ్యం ఆ బిడ్డకి దయచేయమని తండ్రి. అదేవిధంగా ఈ కుటుంబం మరి సంఘ బిడ్డలు మరి ముఖ్యంగా తండ్రి మరి సౌజన్య బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డ మరి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి చక్కనైన బిడ్డని కూడా త్వరలో భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా సంఘంలో ఎవరెవరి బిడ్డలు మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ముట్టండి. నీ సంఘానికి వచ్చే భాగ్యం దయచేయండి. రాలేని బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించమని పాపని నీ చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామం పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మనస్సును క్షమించిన ప్రకారం మరణను క్షమించు. మమ్మల్ని శోధన తెక్క దుష్టును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసే కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, సంఘానికి, కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడయండి. మరి ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ బలపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపచేయుమీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మాహి మీద కుమ్మరించుము దేవా క్రమ్మరా ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా